హాయ్! సంక్రాంతి వచ్చేసిందండి. అంటే మనకి పెద్ద పండుగ వచ్చేసిందనమాట. ఓకే. ఈ పెద్ద పండగ షాపింగు చక్కగా ఇగో ఇయన్నీ నేను చేసేసానండి. ఈరోజు మీకు ఈ షాపింగు మీతో పాలు పంచుకుంటున్నాను. ఓకే. ఏమేమి తీసుకున్నానో ఏంటో అన్నీ నేను చూపిస్తాను మీకు. ఓకే. ఇగోండి ఇవన్నీ చక్కగా చాలా చాలా తీసాము. చూసారుగా ఇగోండి ఇవన్నీ అబ్బా! ఇవ్వండి ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇవి కాకుండా సంచులో అవి కూడా ఉన్నాయి ఇంకా మీకు. ఈ షాపింగ్ మొత్తం నాతో మీరు పాలు పంచుకోండి చక్కగా. ఓకే. చూపిస్తాను మీకు కూడా. ఇగోండి మా సంక్రాంతి స్పెషల్ అనమాట. ఇగో మీకు శారీస్ చూపిస్తాను అంటున్నానుగా. అసలు ఒకదాన్ని మించి ఒకటండి కలర్స్ అదిరిపోతాయి బాబోయ్. చాలా సూపర్గా ఉన్నాయి. చూసారుగా ఇదిగోండి. ఇది చూసారా ఇది ఎంత బాగుందో. సూపరు. ఈ రంగు ఎంత బాగుందండి. ఇగోండి చాలా బాగుంది కదా. మీకు బాగా నచ్చుద్ది ఇది కూడా. ఇగోండి ఈ రంగు చూసాం కదండి. ఇదిగోండి మీకు చూపించాను కదా. ఈ రంగు ఏంటండి చక్కగా చింతపిక్క రంగు అనమాట. ఇది తెలుసండి. బొట్టు కలరు చీర. ఓకే. ఇది బాగా చూసారుగా మీకే నచ్చుద్ది బాగా. ఇంకోటి ఏమండో పుష్ప చీరలు కూడా వచ్చినాయి. మీకు ఈ లాస్ట్లో చక్కగా చూపిస్తాను. కంగారు పడకండి. పుష్ప చీరలు కూడా చక్కగా చూద్దురు కానీ. ఓకే. ఇప్పుడు అన్నీ పుష్ప చీరలే వస్తున్నాయి కదా. ఎక్కడ చూసినా అవే. ఇంకోటి ఈ రంగు చూసారా. ముక్కుపుడవ రంగు ఇది. ఈసారి ఎంత బాగుందో చూసారా. గడి అయ్యి సూపర్గా ఉంది. మీకు కూడా ఇది బాగా నచ్చుద్ది తెలుసండి. ఇదిగోండి ఈ రకంగా జాకెట్ ముక్క కూడా చక్కగా మ్యాచింగ్ ఇచ్చారు. ఇదిగోండి ఇలా చాలా బాగుంది కదండి. ఈ కలర్ కూడా. ఇగోండి ఇది రేట్ ఎంత అనుకుంటున్నారా. మీరు రేటు చెప్తాం మర్చిపోయాను. దీని రేటు 850. ఇది 100 నెంబర్ చీర అండి. ఇది 850 రూపాయలు అనమాట ఈ చీర. ఓకే. మీకు చెప్పాను కదా ఈ రంగు. ఇది కూడా చూపించాను కదా మీకు. ఇది కూడా ఇగోండి ఇది కూడా అదే రేటు 850. 100 నెంబర్ చీర చూసారుగా చక్కగా సూపర్గా ఉన్నాయి. ఓకే. అది అయిపోయింది కదా. అసలు ఇది ఇంకా బాగుందండి. ఈ కలరు చూసారా. పచ్చ ముద్దురు పచ్చ అనమాట. ఇది ముద్దురు ఆకుపచ్చ చూసారుగా ఎంత బాగుందో. ఇదైతే 960 రూపాయలండి. ఈ కలర్ని బట్టి రేటు పెంచేశారనమాట. 960. ఓకే. ఇది ఓకే. ఇది చాలా బాగుంది. కాకపోతే మీరు చక్కగా కామెంట్లు కూడా పెట్టండి. నేనేదో చూపిస్తున్నాను ఇంకా అంతకంటే సూపర్ డూపర్ చూపిస్తున్నాను. కలరు మంచి కలరు. ఇదిగోండి కనకాంబరం కలరు. ఇది చూడండి ఎంత బాగుందో తెలుసండి. ఇదిగో ఇది 860 రూపాయలు. కనకాంబరం కలర్ అనమాట. చాలా బాగుంది. చెప్పండి మీరు నాకు కామెంట్ పెట్టాలి. మీకు ఏ చీర బాగుంది ఏంటి. జాకెట్లు కూడా చక్కని మ్యాచింగ్ తీసేసుకుందాం అన్నమాట. అది నాకు పంపించాలి మీరు. ఓకే. కామెంట్లు పంపించాలి. మీకు ఏ చీర నచ్చింది ఏంటి అన్నీ నాకు వివరించి పంపించాలన్నమాట. ఓకే. మర్చిపోకండి చీరలు రేట్లు కూడా నేను చెప్తున్నాను కదా. ఇదిగోండి ఇది చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి పొట్టి చీర టైప్లో ఉంది ఈ అంచు చీర. గ్రీను. ఇది కూడా థిక్ గ్రీన్ అనమాట. ఇది చాలా బాగుంది. నిలువు సారి ఇచ్చాడు అందులో. సూపర్గా ఉందండి ఇది. ఓకే. ఇంకోండి ఇది థిక్ బ్లూ అనమాట. ఇది ఇంకోండి ఇది థిక్ బ్లూ అనమాట. ఇది నిలువు సారి ఇచ్చాడు. ఓకే. ఇది ఎంత అనుకుంటున్నారా ఈ చీరలో. ఇది 750 రూపాయలండి ఈ చీర. ఇది కూడా 750 రూపాయలు. ఓకే. అయితే ఇప్పుడు ఈ చీరల్లోకి వద్దాం. మీకు సస్పెన్స్గా ఉంటుంది. ఈ చీరలు అంటే పుష్పలో చీర అనమాట. ఇది పుష్పలో కట్టిన చీరలు అనమాట. పుష్ప చీరలు అంటే పుష్ప సినిమాయే కాదు, ఈ పుష్ప చీరలు అనమాట. ఓకే. దీంట్లోకి వచ్చేద్దాం మనం పుష్ప చీరల్లోకి.
ఇదిగోండి. ఇప్పుడు అంతా పుష్ప చీర. ఇక అదే ఈ కామెంట్లని ఇక అదే పుష్ప చీర చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. అది జాకెట్ కూడా ఏందో కలర్ భలే అదిరిపోతుంది కదండి. ఇది రాణి కలర్ ఎంత బాగుంది, భలే చూసారుగా, పుష్ప చీర అనమాట ఇది. అయితే ఇంకో చీర కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చక్క వంకాయ రంగు అండి. ఇది అది ఆ రంగు అయితే ఇదేమో కలర్స్ మధ్య అదిరిపోతున్నాయి. ఇది పుష్ప చీర చూసారుగా, అదిరిపోతున్నాయి కలర్స్ కదండి. ఇది 850 రూపాయలండి. అంటే దీనికి లోన జాకెట్ కూడా మంచి ఇదిలో ఇచ్చాడు, డిజైన్లో. ఇక దాని మూలంగా ఇది కొంచెం పెంచాడు అనమాట. ఓకే, అదండి పుష్ప చీరలు అంటే ఇవి. ఈరోజు మీకు ఇవన్నీ నేను చూపించాను. నాకు మీకు ఏ చీర నచ్చింది ఏంటి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, మీరు నాకు బాగా సబ్స్క్రైబులు చేయండి. ఏమండి, మీ అందరూ సహకారంతోనే కదా చక్కగా నేను ఇవన్నీ వీడియోలు చేసేది. దాని మూలంగా నాకు సబ్స్క్రైబులు చేయాలి మీరు. ఓకే, చాలా బాగా చూస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు. కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయితే ఇవన్నీ ఏంటనుకుంటున్నారా, చీరలో ఇవి మీకు పెద్దలకి పెట్టుకోవాలి కదండి. సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు పెట్టుకునే చీరలు అనమాట. అంటే మనం పేరు చెప్పుకొని పెద్దలకు ఇచ్చుకుంటాము. అదే ప్రకారంగా ఈ పెట్టుబడి చీరలు అనమాట. అందరికీ మంచి చక్కగా ఈ పెద్ద పండుగ వచ్చిందంటే పెద్దలకు దండం పెట్టుకొని మనం వాళ్ళ పేరు చెప్పి ఇచ్చుకుంటాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రకారంగా చేస్తామండి. దేవుడికి అక్కడ దండం పెట్టుకొని పెద్దలకి అప్పుడు మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇస్తామన్నమాట, పెద్దలకి. ఓకే, పెట్టుకుంటామన్నమాట. అది మనకి ఎంతో మంచిదండి. ఆరోగ్యాలు పెద్దలు వచ్చి మనల్ని దీవిస్తారనమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు సంతోషపడతారు కదా. వాళ్ళు సంతోషం పెడితే మనకి ఎంతో మంచిది. మనకు ఈ పెట్టుబడి చీరలండి, తెలుసండి. ఈ చీరలన్నీ ఇవి కూడా పెట్టుబడి చీరలే అనమాట ఇవన్నీ. ఓకే, ఏమండి, మీరు చూశారు కదా, చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.